భూమి మీద ఎన్నో ఆర్భాటాలతో జీవిస్తాం. కార్లు అంటాం. ఎదరవాడు కారు కొంటే మనం కారు కొనేయాలి. ఎదరవాడు నక్లీస్ కొంటే మనం కూడా నక్లీసు కొనేయాలి. ఎదరవాడు మంచి బట్టలు వేసుకుంటే మనం కూడా మంచి బట్టలు వేసేసుకోవాలి. ఇంకా ఆ రోజు మన స్తోమత మర్చిపోతాం. మనకు ఆర్థిక ఇబ్బందులన్నీ మర్చిపోతాం. ఎదుటివాడు చేసాడు నేనెందుకు చేయకూడదు. అలాంటి సమయాల్లో కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందన్న పరిస్థితికి వెళ్ళిపోతాం. అప్పులు బాధల్లో పడతాం, లేకపోతే ఇరుకుల ఇబ్బందుల్లో పడతాం. ఇది సర్వసాధారణం. ఎదురు చేసాడని మనం చేయకూడదు, కానీ మనము మన హద్దుల్లో మనం ఉండటం అనేది ఎంతో మేలు. మన జీవించిన కాలంలో ఆనందించుడి, మరి ప్రభువునందు ఆనందించు. ఎవరి దగ్గర ఆనందించాలి? దేవుడి దగ్గరే ఆనందించాలి. వస్త్రాల దగ్గర, లేకపోతే డబ్బు దగ్గర, ఇళ్ళ దగ్గర, కార్ల దగ్గర, నెక్లెస్ల దగ్గర, లేదా వడ్డానాల దగ్గర, వీటి దగ్గర మనం ఆనందించకూడదు. ఆనందించుడి, మరి ప్రభువునందు ఆనందించు. దేవుని దగ్గర ఆనందిస్తే ఎంతో సంతోషం అండి. ఆనందించిన ప్రతి వారు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్న చోటకి దేవుడు ఖచ్చితంగా వస్తాడు. మనం ఏడుస్తూ కూర్చుంటే దేవుడు వస్తాడా? రాడు. వీడు ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టుడే. అది లేదు, ఇది లేదు, నాకు ఇల్లు ఇవ్వలేదంటున్నాడు, పొలాలు ఇవ్వలేదంటున్నాడు, మంచి కావాల్సినటువంటి బంగ్లా ఇవ్వలేదంటున్నాడు, లేకపోతే మంచి కారు ఇవ్వలేదంటున్నాడు. ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టుడే. నా యందు విశ్వాసం లేదు, వీడికి ఆనందం అనేది లేదని ప్రభు మనకి ఇచ్చేది కూడా వెనక తీసేస్తాడు. ఉన్నది కూడా వాడి దగ్గర నుంచి తీసివేయబడును అని రాయబడ్డాడు. కాబట్టి మనం ఆనందించాలి. ఇప్పుడు కూడా ప్రభువునందే ఆనందిస్తుండాలి. అన్నీ ఉండి దేవుడు లేకపోతే మనకి ఏం ప్రయోజనం? అన్నీ ఉంటాయి, కానీ దేవుడు లేకపోతే ఏం ప్రయోజనం? అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఉండాలి. దేవుడి తర్వాత అన్నీ ఉండాలి. అప్పుడు మనము ఇంకా సంతోషంగా ఉంటాం. అన్నీ ఉండాలి, కానీ దేవుడు అక్కడ వద్దనుకుంటే దేవుడు అన్నీ ఇవ్వడు. దేవుడు కూడా దగ్గరికి రాడు. అన్నీ నష్టపోతాం. కాబట్టి మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది దేవుని చిత్తమైతే మనకి ఇచ్చేంత వరకు కూడా ప్రభువు దగ్గర వాటిపైన మనసు ఉంచుకోకుండా దేవుని పైన మనసు ఉంచుకుని ప్రార్థన చేసే అనుభవాలు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు సర్వసమృద్ధిగా మనందరినీ కూడా పోషిస్తాడు, బలపరుస్తాడు. అయితే దేవుడు మానవుల్ని ఎంతో చక్కగా సృష్టించి ఆ మానవుని మీద ఉన్న ప్రేమ చేత మానవుల్ని ఒక ఆలయం వలె తయారు చేసుకున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఆలయంలో ఏముంటాయి? మనలో ఏ ఉండకూడదు, ఏ ఉండాలి? ఆలోచించాలి. చూడండి, దేవుని ఆలయంలో ఏ వస్తువులు అయితే ఉంటాయి అవి మనలో ఉండాలి. చూద్దాం. మనము నిర్గమకాండము తీసి చదివితే కనుక, నిర్గమకాండము 40వ అధ్యాయం 22వ వచనము. ఇది చదివింది కరెక్టే, ముందు చదివింది కరెక్టే. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమంగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యమును ధూపం వేసెను. 28వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్ష గుడారపు మందిరపు ద్వారమునద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలిని అర్పించి నైవేద్యమును సమర్పించెను. దేవునికి స్తోత్రం. 30వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమును బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎన్ని వస్తువులైతే ప్రత్యక్ష గుడారము వెలుపల లోన కూడా ఉన్నాయో మనం గమనిస్తే, ఇక్కడ మందిరాన్ని నిర్మించారు. మందిరాన్ని నిర్మించిన తర్వాత ఒకటి పరిశుద్ధ స్థలము, మొట్టమొదటిదిగా అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరుస్తూ ఈ మధ్యలో ఒక తెర కట్టబడ్డది. ఆ తెర అవతల ఏదైతే ఉందో అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని మందసాన్ని ఉంచుతారు.
తెర యువతల ఏం చేస్తారు? ఒకటి రొట్టెల బల్ల ఉంచుతారు, రెండోది దీపపు స్తంభం ఉంచుతారు. మధ్యలో వాటికి మధ్యలో ఒక ధూప వేదిక, బంగారముతో పొదగబడిన ఒక ధూప వేదిక ఉంచుతారు దేవుని సన్నిధానంలో ధూపం వేయటం కొరకు. దహన బలిపీఠము ఎక్కడ కడతారండి? మందిరము వెలుపల దహన బలిపీఠం కడతారు. ఆ దహన బలిపీఠానికి మందిరానికి మధ్యలో ఒక ఇత్తడి గంగాళాన్ని పెడతారు, పెద్ద గంగాళాన్ని పెడతారు. దాని నిండా నీరు పెడతారు. ఎందుకు ఈ వస్తువులన్నీ కూడా దేవుని సన్నిధిలోనూ దేవుని సన్నిధి వెలుపుట ఎందుకు ఉంచారంటే, మొట్టమొదటిగా దహన బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉందండి? దేనికి సాదృశ్యంగా ఉంది? సమర్పణకు సాదృశ్యంగా ఉంది. దహన బలులు సమర్పిస్తారు కదా, సమర్పణకు సాదృశ్యంగా ఉంది. రెండవదిగా గంగాళము అన్నాడు. గంగాళము నిండా నీళ్లు పోస్తారు. దహన బలిపీఠం మీద అది అర్పించిన తర్వాత, బలులు అర్పించిన తర్వాత ఆ పరిశుద్ధ స్థలంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వారు కాళ్ళు కడుక్కుని లోనికి పోతారు. దాన్ని శుద్ధీకరణ అన్నారు. ఈ శుద్ధీకరణ మనకి జరుగుతుంది ఎప్పుడంటే బాప్తిసం ఇచ్చినప్పుడు శుద్ధీకరణ అనేది జరుగుతుంది. మూడవది ఏంటంటే ధూపవేదిక. ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఎదురుగా మధ్యలో ధూపవేదిక పెడతారు. ఈ ధూపవేదిక ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. మనం ప్రార్థించే అనుభవం కలిగి ఉంటాయి. అలాగే దీపవృక్షము ఎక్కడుంది? దక్షిణ దిక్కుగా, అంతే కదండి, దక్షిణ దిక్కుగా పెట్టమన్నారు. ఈ దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి ఈ దీపపు స్తంభము దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఇక రొట్టెల బల్ల అంటే సహవాసానికి గుర్తుగా ఉంది. ఈ ఐదు విషయాలు కూడా దేవుని మందిరంలో ఉండాలట. దీప వృక్షము గురించి మనం మాట్లాడుకుందాం. ఈ దీప వృక్షం అనేది దేవుని ఆలయములో ఉండాలి కదండి. దీప వృక్షం పెడితే సరిపోయిందా? దీపం వెలగాలంటే ఏం చేయాలి? దీపం వెలగంటే ఏం చేయాలి? ఏమండి? నూనె పోయాలి. ఎటువంటి నూనె పోయాలి? అచ్చమైన ఒలివె గింజలు తెచ్చి వాటిని దంచి 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 ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన నూనె, ఆ నూనెతో ఆ దీపపు స్తంభాన్ని వెలిగించారట. ఇది వాక్యము చెప్తూ ఉంది. అంటే ఈ దీపము ఎలా ఉండాలంటే అచ్చమైన ఒలివు నూనెతో వెలిగించబడేదిగా ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కడతామండి, చాలా పెద్ద ఇల్లు కడతాం. ఇంటి నిండా చాలా డెకరేషన్ చేస్తాం, టైల్స్ వేస్తాం, లేకపోతే మార్బల్ వేస్తాం, మన ఇష్టాలు. లేకపోతే గోడలన్నీ కూడా శుభ్రంగా మొక్కు పెడతాం, మంచి మంచి కలర్స్ వేసుకుంటాం, ఇల్లంతా లైటింగ్ పెట్టుకుంటాం. ఇల్లంతా లైటింగ్ పెట్టుకుని పెద్ద పెద్ద లైట్లు వేసుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ ఆ ఇల్లు వెలిగించబడాలంటే ఏం చేయాలండి? ఆ ఇల్లంతా కాంతివంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అన్ని లైట్లు వేసుకున్నాం, లైట్లన్నీ అన్నీ బిగించేసాం, అన్నీ ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అవి వెలగాలంటే, ఆ వెలిగిన తర్వాత ఇల్లంతా వెలిగించబడాలంటే ఏం చేయాలి? మనకి కనిపించినట్టు ఒక శక్తి ఉంది. ఆ శక్తి అంటే కరెంట్ అంటారు దాన్ని, అంతే కదండి. కరెంట్ ఏం చేయాలి? దానికి కనెక్షన్ ఇస్తే ఆ ఇల్లంతా వెలిగించబడుతుంది. వెలిగించబడినప్పుడు ఎంత అందంగా ఉంటుందండి. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నప్పటికీ, ఎన్ని లైట్లు వేసుకున్నప్పటికీ కూడా, ఎంత అందంగా సీలింగ్లు చేయించుకున్నప్పటికీ కూడా, ఆ లైట్లు వెలిగించి కరెంటు లేకపోతే ఇల్లు ఎంత గొప్పదైనా వ్యర్థమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అంతే కదండి. ఇల్లు ఎంత గొప్పదైనా, ఎన్ని కోట్లు పెట్టి కట్టినా, ఎన్ని లక్షలు పెట్టి కట్టినా ఇల్లు అనేది వ్యర్థమైపోతుంది. లేకపోతే లాంతర్లు ఇలాయి బుడ్లు పెట్టుకుంటే బాగుంటుందా? సీలింగ్లు చేసి, లేకపోతే బాగా బంగారం రేకులతో పొదిగేసి దాని మధ్యన మరి ఏదో లాంతర్ లైట్ పెట్టుకుంటే బాగుంటుందా? బాగుంది. దానికి తగినట్లుగా ఏముండాలి? ఆ కరెంటు ఏదైతుందో అది ఈ బల్బులకి ఇవ్వాలి. అది వెలుగుతున్నప్పుడు ఇల్లంతా కూడా వెలిగించబడుతూ ఉంటుంది. అవును కదండి. మరి దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఈ దీపపు స్తంభము వెలిగించబడకపోతే ఆలయానికి వెలుగు ఎక్కడిది? ఆలయం వెలిగించబడాలంటే, ఆలయంలో ఉన్న ప్రతి వస్తువు తేటతలుగా కనిపించాలంటే, ఆలయంలో ఉన్న ప్రతి వస్తువు కూడా మన అందరికీ కూడా చక్కగా చూపించబడాలంటే, ఆలయంలో మంచి కాంతి రావాలంటే ఏం చేయాలి? దీపపు స్తంభమును
వెలిగించాడు. మనం ఎవరమండి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. మీరెవరంటండి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీలో దేవుని ఆత్మ నివాసము చేస్తుందని మీకు తెలియదా? అవునండి, దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుడు ఒక ఆత్మను పెట్టాడు మనకి. ఈ ఆత్మ వెలిగించబడకపోతే ఈ ఆలయానికి వెలుగు ఎక్కడిది? ఈ ఆలయం అందంగా కనిపిస్తుందా? ఈ ఆలయంలో అందం వస్తుందా? కాంతి కనిపిస్తుందా? కాంతి కనిపించదు. దీపం మాత్రం పెట్టాం, లైట్లు వేసుకున్నాం, అన్నీ చేసాం, మంచి బంగారం వేసాం, మంచి వస్త్రాలు కట్టాం, బాగా డబ్బు సంపాదించాం, కార్లు కొన్నాం, మిద్దెలు కట్టాం, మేళ్ళ కట్టాం, అన్నీ చేసాం. కానీ నీలో వెలుగు లేదే. వెలుగుందా? వెలుగు లేదు. ఆ దేవుని వెలుగు నీలో ఉంటేనే నువ్వు అందంగా కనిపిస్తావు. ఆ దేవుని వెలుగు లేనిసేపు నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా నీలో వెలుగు లేనప్పుడు నీ జీవితం అంతా కూడా చీకటిమయమే. నీలో వెలుగు ఉండాలి, నీలో దీపము వెలిగించబడాలి. మీరు దేవుని ఆలయమై ఉంటే గనక దేవుని ఆలయములో ఉండాల్సిన ప్రతి వస్తువు మీలో ఉండాలి. నీలో ప్రార్థనా జీవితం ఉండాలి, ధూపవేదిక, అలాగే సంఘ సహవాసము కలిగి ఉండాలి, రొట్టెల బల్లకు సాదృశ్యము, దహన బలిపీఠము, నువ్వు దేవునికి సమర్పించుకునే బిడ్డగా సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉండాలి. అలాగే శుద్ధీకరణ ఆచారము కలిగి ఉండాలి, శుద్ధీకరించబడి ఉండాలి. ఇవన్నీ లేకుండా లోకంలో పడి బ్రతికేస్తూ అన్నీ సంపాదించం, నాకేంటి, నేను బాగా వెలుగుతున్నాను అనుకుంటున్నాను. లోకంలో వెలుగుతావు, దేవుని రాజ్యంలో నువ్వు వెళ్ళగవు. ఆ మధ్యకాలంలో నేను గోదావరి రేవు దాటి వస్తుంటే ఒక ఆవిడ, పెద్ద వయసు ఆవిడే, మరి పడవలో కూర్చుని ఒళ్ళంతా నకల పెట్టుకుంటే, తల్లిగారు వందనాలు తల్లి, స్తోత్రంలో హల్లెలూయా. ఏం పెట్టుకుంది ఆవిడ? ఒళ్ళంతా కూడా మంచి మంచి బంగారపు వస్తువులన్నీ పెట్టుకుంది. ఈ కెంపులు అంటారు కదా, చెవులకి ఇక్కడ ఏది చేతులకి కెంపులు అంటారు, ఇవి పెట్టుకుంది. మంచి వడ్డానం వేసింది, మంచి అన్నీ వేసుకొచ్చింది, మంచి నెక్లెస్ పెట్టింది, చాలా 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 బంగారం పెట్టింది. కానీ ఆవిడని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. ఇప్పుడు బంగారం, ఆవిడకంటే బంగారం బాగా కనిపిస్తుంది కానీ ఆవిడ కనిపించట్లే. నేను చూసాను, ఈ వయసులో ఇవిడికి అన్నీ అవసరం అంటావా అని అనిపించింది నాకు. బంగారం వేసుకోవటం వల్ల, మంచి వెళ్ళగలిగిన వస్త్రాలు కట్టడం వల్ల, బాగా సంపాదించడం వల్ల, బాగా తినటం వల్ల, బాగా మంచి పెద్ద కారులో తిరగటం వల్ల మనం వెలిగించబడమండి. దేవుడు మనతో ఉంటే మనం వెలిగించబడతాం. దేవుడు మనతో ఉండాలి సుమా. దేవుడు లేకపోతే మనం వెలిగించబడం. వెలిగించబడిన ప్రతి ఆత్మ, ఆరిపోయిన ప్రతి ఆత్మను దేవుడు వదిలిపెడతాడు. నువ్వు వెలిగించబడితేనే దేవుని రాజ్యంలోకి నీకు దారిలో, వెలిగించబడకపోతే నీకు దారి అనేది లేదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములనియు శోధించును అంట. నరుని ఆత్మ ఎవడ పెట్టాడు? యెహోవా పెట్టిన దీపము. నరునిలో ఒక ఆత్మ ఉంది, అది ప్రస్తుతానికి దెయ్యాత్మ కింద, దెయ్యపు ఆత్మ కావచ్చు, అంతే కదా. దెయ్యపు ఆత్మ ఉన్నవాడు ఏం కోరుకుంటాడు? బాగా తినాలని కోరుకుంటాడు, అంతే కదా. దెయ్యపు ఆత్మ ఉన్నవాడు ఏం కోరుకుంటాడు? పొరుగు వాడిని పాడు చేయాలని కోరుకుంటాడు. దెయ్యపు ఆత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు? అధిక వడ్డీలకి ఇచ్చి వాడిని పీడించాలని చూస్తాడు. దెయ్యపు ఆత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు? కుటుంబాలు చెడగొడతాడు. దెయ్యపు ఆత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు? భార్య భర్తల మధ్యన తగాదాలు పెడతాడు. దెయ్యపు ఆత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు? తన కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు. దెయ్యపు ఆత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడు, యేసుక్రీస్తును సేదరించుకుంటాడు, బైబిల్ గ్రంథాన్ని కిందేసి తొక్కుతాడు, బైబిల్ గ్రంథాన్ని అంటిస్తాడు. దైవ సేవకులు వెళ్తుంటే దైవ సేవకులను తీసుకొచ్చి మరీ కొడతాడు. ఇప్పుడు దెయ్యపు ఆత్మ కలిగిన వాడు. ఎంతమంది సేవకులు రోడ్డు మీదకి వెళ్ళి దేవుని సేవ చేస్తుంటే ఎంతమందిని కొడుతున్నారు, ఎంతమందిని తిడుతున్నారండి, ఎంతమందిని జుట్టుపట్టి లాగుతున్నారు, ఎంతమందిని దుర్భాషలు ఆడుతున్నారు సహోదరులు. ఎందుకంటే వాళ్ళు దెయ్యపు ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఉన్నటువంటి వారు చేసే పనులు ఖాళీ. ఈ దెయ్యపు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మన ఆత్మ వెలిగించబట్టలేదు. కానీ దేవుడు ఒక ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ అంటే దేవుడు వెలిగించిన దీపం అంట. దేంతో వెలిగించాడు దేవుడు? దేవునితో వెలిగించాడు. పరిశుద్ధాత్మతో దేవుడు మన దీపాన్ని వెలిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నంతసేపు కూడా మనం ఏం చేస్తామండి? మనం వెలుగుతూ ఉంటాం.
వెలుగుతుంటా ఉన్నామా? వెలుగుతూ ఉంటాం. మన మీద ఎవడన్నా తప్పు చూపిస్తాడా? మనం చూస్తే భయపడతాం. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నంతసేపు కూడా మనం ఏం చేస్తామో తెలుసా? చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక స్త్రీ గురించి దేవాతి దేవుడు ఒక ఉపమానాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. అది మనం చదువుదామండి. ఎన్ని నాణ్యాలు? 10 నాణ్యాలులో ఒక నాణ్యము పడిపోయినప్పుడు ఆ స్త్రీ తన దీపము వెలిగించుకొని ఆ నాణ్యమును వెతకదా అంటున్నాడు. శ్రద్ధగా వెతుకుతుంది. ఎలా వెతుకుతుంది? శ్రద్ధగా ఉంటుంది. వెతుకుతుందంటే ఏం వెతుకుతుంది? పోగొట్టుకున్న వెండి నాణ్యం. నీ కట్టడలు, నీ ఆజ్ఞలు వెండి ఎంత పరిశుద్ధమట, పుటమ వేయబడినట్లుగా ఉన్నాయట. ఆ నాణ్యములతో ఎంత చక్కగా పోల్చాడు చూడండి. మనం ఏదైతే తప్పు చేస్తున్నామో 10 నాణ్యాలంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు ఏ ఆజ్ఞను ప్రకారం మనం జీవించకుండా తప్పు చేస్తున్నామో, పాపము చేస్తున్నామో, ఎక్కడ మనం పొరపాట్లు చేస్తున్నామో ఆ పొరపాట్లు ఏంటో కనుక్కోవాలంటే మనము దేవుని ఆత్మ కలిగి ఆ పొరపాటు ఎక్కడైతే దాన్ని వెతుక్కోవాలట. నా పొరపాటు ఇక్కడ ఉంది కదా, ఉన్నప్పుడు ఆ పొరపాటు మానేయాలి కదా, మానేస్తాం కదా. ఆత్మ మనతో ఉంటే దేవుని భయం చేత ఆ పొరపాటు ఇంక చేయటం మానేస్తాం కదా. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి వాడు కనికరాన్ని పొందుతాడు. ఎప్పుడైతే ఆత్మను పొందుకున్న మనము మన తప్పులు గుర్తెరిగినప్పుడు ఇక మనము పాపములు చెయ్యనే చెయ్య. మీ దీపములు వెలుగునియుడి, వెలిగినమ్మండి. అట్లని మీ దీపాలు ఆర్పేసుకోకండి. దేంతో ఆరిపోతుంది? నూనె పోయకపోతే ఆరిపోతుంది. నూనె అంటే ఏమిటండి? ఏమిటి? వాక్యము. వాక్యము మనలో లేకపోతే, వాక్యం మనతో నింపుకోకపోతే, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ వెలగదండి, అది ప్రజ్వలించదు. దానిలో నూనె లేని కారణం కదా ఆరిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రములు. మన దీపములు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. మన దీపములు వెలుగుతూ ఉన్నప్పుడే ఆ దీపములు ఏం చేస్తుందంట? మన అంతరంగమును పరిశోధిస్తుందట. మనలో ఏ తప్పులు ఉన్నాయా, ఏ ఒప్పులు ఉన్నాయా, నువ్వు ఏ పాప పనులు చేస్తావు, అన్నిటిని కూడా శోధిస్తూ ఉంటుంది. నువ్వు చేసే పని తప్పు, నువ్వు చేసే పని అబద్ధమైనది, నువ్వు చేసే పని దేవునికి వ్యతిరేకమైనది, నువ్వు చేసే ప్రతి కార్యము కూడా పరిశుద్ధాత్మను శోధిస్తూ ఉంది. నువ్వు ఇలా చేయకూడదు అని మన అంతరంగాన్ని ఆ వెలుగు, మహా వెలుగు, వాక్యం అనే నూనెతో వెలిగించబడిన ఆ దీపము శోధిస్తూ ఉందంట. ఇక మనలో చీకటి ఉండదండి, అంతా వెలిగే. ఇదిగో ఈ మూలను నువ్వు దాచిపెట్టే పాపాన్ని, ఈ మూలని పలానా చోట నువ్వు తప్పు చేస్తావు, ఈ మూలను నువ్వు దొంగతనంగా దాచిపెట్టావు, ఇది ఇక్కడ ఉంది అని ఆ వెలుగులో ప్రత్యేకించి కనిపెట్టినప్పుడు సిగ్గు తెచ్చుకుని, బుద్ధి తెచ్చుకుని మన హృదయాలు మార్చుకుంటాం కదా. కాబట్టి మన అంతరంగములను శోధించాలంటే వాక్యమనే నూనెని మనలో నింపుకోవాలి. ఆ వాక్యమనే నూనెతో మన దీపము వెలుగుతూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం ఎలా పోయాలండి? దంచి దంచి దంచి, ఒలివ గింజలు దంచుతారు కదా, నువ్వులు దంచుతారు, అలాగే చాలా గింజలు దంచుతారు, ఆముదపు గింజలు దంచుతారు. దంచి దంచి దంచగా, విసుకుపోకుండా దంచగా 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 ఏమవుతుందండి? నూనె వస్తుంది, శ్రేష్టమైన నూనె వస్తుంది. అలాగే మనం వాక్యముతో బాగా దంచి దంచి మన హృదయాన్ని దంచి దంచి దంచితే ఈ వాక్యము ద్వారా వచ్చే నూనె ఏదైతుందో ఆ నూనె దీపపు స్తంభములో వేయబడినప్పుడు, అది వెలిగించబడినప్పుడు మనలో తప్పులు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు మన హృదయాన్ని ఆ దీపము అంతరంగమును పరిశోధిస్తుందంటే ఎక్కడ ఏ తప్పు ఉందో మనకు తెలియజేస్తూ ఉంటుంది. మన తప్పులు ఎన్ని ఉన్నాయో మనం గుర్తెరగపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మన దీపములు వెలగటం లేదంట. దీపపు స్తంభం వెలిగిందంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే ఇక ఎన్నడూ కూడా తప్పు చెయ్యవు. అది మనం శోధిస్తుంది, హృదయాంతరంగాలు శోధించి మన తప్పులు మనం బయట పెడుతుంది. కాబట్టి మనం యథార్థమైన మార్గంలో నడవగలుగుతాం. నడవట్లేదంటే ప్రత్యేకించి మనలో దీపము. కాబట్టి దేవుడు మీ దీపములు వెలిగినాయండి. మన దీపములు వెలుగుతున్నాయా లేదా ఆలోచించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము చదువుదాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగానున్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. గనుక
అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన వాడు ఎవడైతే ఉన్నాడో, దెయ్యపాత్మను ధరించుకున్నవాడు, ఈ దెయ్యపు పనులు చేసేవాడు, ఈ దెయ్యం లేక తలరబోసుకుని చెడ్డ పనులు చేసేవాడు ఎవడైతే ఉంటాడో, అకృత్యాలు ఎవడైతే చేస్తాడో వాడట ఈ లోకంలో ఉన్న దేవుని నమ్మడట, దేవుడి గురించి తెలుసుకోలేడట, దేవుని ఆత్మ గురించి వివేచించలేడు, జ్ఞానం కలిగి ఉండలేడు. కానీ ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మను ధరించుకున్న వాడిని ఎవ్వరు కూడా వివేచించలేడు. నీలో తప్పు ఉందని ఎవడో చెప్పడానికి సరిపోదు. నువ్వు ఎలాగొట్టా ఖచ్చితంగా ఉంటావు. దేవుని ఆత్మతో నువ్వు నడుస్తున్నావు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నీలో తప్పు ఉంది అని చెప్పడానికి ఎవ్వరికి కూడా నువ్వు చాయిస్ ఇవ్వవు, అవకాశం ఇవ్వవు. ఎవడు కూడా నీ తట్టు చూసి వేలు పెట్టి చూపించే అవకాశం కూడా నీకు లేదు. ఎందుకంటే ఆత్మ నీలో ఉంది కాబట్టి. జపన్య 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందామండి. ఆ కాలమున నేను దీపము పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును అన్నాడు. యెరూషలేము అంటే ఏమిటి? అది ఒక పరిశుద్ధమైన పట్టణం, పరిశుద్ధమైనటువంటి దేవుడు నివాసం చేసే స్థలము. పరిశుద్ధుడని దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు అంటే మనలోనే దేవుడు నివాసం చేస్తాడు. ఎందుకంటే దేవుడు మన దేహాన్ని దేవునికి ఆలయముగా మార్చుకున్నాడు. ఈ ఆలయంలో ఒక ఆత్మ పెట్టాడు. ఈ ఆత్మ వెలిగించబడినప్పుడు ఈ ఆత్మలో దేవుడు నివాసము చేస్తాడట. మనం ఎవరమండి? దేవుడు నిర్ణయించిన ఒక దేవుని దేవాలయం అయితే మనం ఒక పరిశుద్ధమైన పట్టణము, దేవుడి నివాసం చేసే పరిశుద్ధమైన పట్టణములకు సాదృశ్యముగా, యెరూషలేము పట్టణములకు సాదృశ్యముగా ఉన్నాం. ఈ పట్టణములో నివాసం చేసే దేవుడు ఏం చేస్తాడు? ఆ కాలమున నేను దీపమును పట్టుకొని యెరూషలేమును పరిశోధిస్తాను. పరిశోధించడం అంటే నీ తప్పులు ఏమైనా ఉన్నాయా, నీలో చెడ్డ గుణాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా చెడ్డగా బ్రతుకుతున్నావా, ఈ లోకలు ఇంకా అబద్ధాలు ఆడుతున్నావా, దేవుడు నమ్ముకోలేదా, రక్షణ తీసుకున్నావా లేదా, నీలో ఎన్ని తప్పులు ఉన్నాయో అన్ని తప్పులు కూడా ఆ రోజున ఏ దీపం పట్టుకుని మనలో పెట్టాడు చూసారు దీపం. ఆ దీపం పెట్టినంటే ఆ రోజున మన హృదయాలన్నీ కూడా తడుముతాడట. ఎక్కడన్నా ఉన్నదేమో నీలో తప్పు, ఎక్కడన్నా నీలో చెడ్డ గుణం ఉందేమో, నువ్వు నాకు తగిన పాత్రుడివా కాదా. ఏ కాలమున ఆయన వచ్చినప్పుడు, ఆయన భూమి మీదకి రెండోసారి వచ్చినప్పుడు, మనందరి కూడా ఇంకొకసారి తడిమినప్పుడు మనలో చెడ్డ గుణాలంటే ఆయన ఖచ్చితంగా భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. మన దీపం వెలుగుతూ ఉండాలి. మన దీపములు ఎప్పుడు కూడా ఖచ్చితమైన, నిశ్చయముగా మనం ఖచ్చితమైన శ్రేష్టమైన ఒలివ నూనెకి సాదృశ్యమైన వాక్యం పోస్తూ ఉండాలి. ఈ వాక్యముతో మనం వెలిగించబడినప్పుడు, దేవుడు వచ్చి మనం పరిశోధించినప్పుడు మనలో ఇక ఏ పాపం ఆయనకి కనిపించుకోదు. దేవుని ఆత్మ మాత్రమే ఉండాలి. ఆయన దీపాన్ని పట్టుకుని మన హృదయాంతరంగములన్నింటినీ కూడా ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. దొరుకుతామేమో మన తప్పులు దొరుకుతాయేమో, మనలో ఉన్నటువంటి దోషాలైనకి దొరుకుతాయేమో, మనలో ఉన్న చెడ్డ గుణం ఆయనకి దొరుకుతుందేమో అని 10 సార్లు మనం ఆలోచించుకుని మన ఆత్మ వెలుగుతున్నదా లేదా అని పరిశీలించుకుంటూ మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని ఆలయంలో ఉండాల్సిన ప్రతి విషయం నీలో ఉందా లేదా, నీలో దేవుని సమాసములో నువ్వు ఉన్నావా లేదా. రెండవదిగా దీపపు స్తంభము ఉందా లేదా, నీ ఆత్మ వెలిగించబడ్డాదా లేదా, పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టూరు తిరుగుతున్నాడా లేదా, ధూపవేదిక ప్రార్థనా జీవితం నీకుందా లేదా. మూడవది సమర్పణ కలిగినటువంటి జీవితం నీకుందా లేదా, అలాగే నీ హృదయ బలులను దేవుని సన్నిధానంలో అర్పిస్తున్నావా లేదా, సమర్పణ కలిగిన జీవితం నీలో ఉందా లేదా. అలాగే శుద్ధీకరణ ఆచారం చేయట కొరకు నువ్వు రక్షించబడ్డావా లేదా. నువ్వు దేవుని ఆలయం అయితే ఇవన్నీ నీలో ఉండాలి కదా. దేవుని ఆలయం అయితే నీలో ప్రతి విషయము కూడా చక్కగా దేవుడు ఏ మందిరాన్ని అయితే అలంకరించాడో అలాగే వాటితో నువ్వు అలంకరించబడ్డావా లేదా. అలంకరించబడకపోతే, నీ దీపం వెలిగించబడకపోతే ఆ మందిరంలో ఉన్న ప్రతి వస్తువు కూడా కంటికి కనిపించతే చీకటమైపుడుతుంది. అది వెలుగులోకి రావాలంటే దీపము వెలిగించబడాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది వెలిగించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావాలి. ఆయన రావాలంటే మనం ఏం చేయాలి?
ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. వాక్యము పట్ల మనం ధ్యాస కలిగి ఉండాలి. వాక్య ధ్యానమందు మనం ఎప్పుడు కూడా దినదినము దేవుని గోచాడుకుంటూ ఉండాలి. వాక్యము మన పట్ల ఉండాలి, వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యం మనలో ఉన్నప్పుడే కదా ఆత్మదేవుడు మన మీదకి వచ్చేది, మన దీపం వెలిగించబడేది.